హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రైతు ఉద్యమానికి సంబంధించి రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఇద్దరు వ్యక్తులు వార్తలు నిలిచారు, వివాదాస్పదం అవుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. సో వారి పేరు గుర్తుంచుకోండి. ఫస్ట్ పర్సన్ రిహన్నా అండ్ సెకండ్ పర్సన్ ఇప్పటికి మనం ఒక 4-5 సార్లు చర్చించుకున్నాం ఆ వ్యక్తి గురించి, గ్రెటా థెన్బర్గ్. సో గ్రెటా థెన్బర్గ్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇద్దరు కూడా. సో అందులో ఇద్దరిలో కూడా గ్రెటా థెన్బర్గ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. సో యాక్చువల్గా రిహన్నా అనే పర్సన్ ప్రముఖ బార్బేడియన్ సింగర్, పాప్ సింగర్. సో పాప్ సింగర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక బార్బేడియన్ సింగర్. బార్బేడియన్ సింగర్ అని ఎందుకు అంటున్నానంటే బార్బడోస్ లో జన్మించారు. సో బార్బడోస్ లో జన్మించిన ప్రముఖ పాప్ సింగర్ అండ్ యాక్ట్రెస్ రిహన్నా. అండ్ సెకండ్ పర్సన్ గ్రెటా థెన్బర్గ్. ఇటీవల ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఒక ఉద్యమం, ఆ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక స్టూడెంట్ మూవ్మెంట్, పర్యావరణ ఉద్యమం గురించి మనం ఎక్స్క్లూజివ్ గా చర్చించుకున్నాం. ఆ రోజు కూడా గ్రెటా థెన్బర్గ్ గురించి చర్చించుకున్నాం. సో గ్రెటా థెన్బర్గ్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. రానున్న పోటీ పరీక్షల్లో గ్రెటా థెన్బర్గ్ ఎవరు అంటే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి అని గుర్తుంచుకోండి. ఒక చిన్నారి. సో 2003లో జన్మించారు. 2003. సో స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జన్మించారు. చాలా ఇంపార్టెంట్. స్టాక్ హోమ్ అనేది మనకు పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయంగా ప్రముఖ సదస్సు విషయంలో మనం చదువుతూనే ఉన్నాము. సో అలా లింక్ చేసుకోండి. సో గ్రెటా థెన్బర్గ్ మరియు ప్రముఖ పాప్ సింగర్ అండ్ యాక్ట్రెస్ బార్బేడియన్ సింగర్ రిహన్నా. సో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ లో రిహన్నా గారు ఏం చేశారంటే, ఆ ట్వీట్ లో ఏం చెప్పారు ట్విట్టర్ వేదికగా అంటే, సో భారతదేశంలో రైతులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని సంబంధించి మనం ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు దీని విషయంలో చర్చ ఆరంభించకూడదు అని చెప్పేసి ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. అండ్ గ్రెటా థెన్బర్గ్ ఏం చెప్పారంటే, భారతదేశంలో రైతులు చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే ఉంటుందో రైతు ఉద్యమానికి నా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు కూడా వారికి సంబంధించి వారి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకున్నారు. సో ఈ రోజు దేశంలో వివాదాస్పదం అవుతున్నారు ప్రముఖ వ్యక్తులు. మనకు భారతదేశంలో సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. నాట్ ఓన్లీ గాడ్ ఇన్ ఇండియా, సో ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాలకు కూడా గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం. సో సచిన్ టెండూల్కర్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, భారతదేశంలోని అంతర్గత అంశాల విషయంలో మీకేం పని అని సూటిగా అడిగారు. మరియు కంగనా రనౌత్ ఇటీవల తరచూ కొంచెం ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడతారు. మహారాష్ట్ర ప్రభుత్వం విషయంలో చాలా విమర్శలు చేశారు. ఇటీవల తరచూ తన విమర్శల ఆధారంగా వార్తలు నిలుస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్. సో కంగనా రనౌత్ ఒక మాట ముందు వేశారు. అంటే ఏంటంటే ఒక స్టెప్ ముందుకేసేసి రైతులు కాదు ఇటీవల చేస్తున్న ఉద్యమము, సో ఉగ్రవాదులు ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి కొంచెం ఘాటుగా స్పందించారు. మరియు ఈ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా విమర్శనాత్మకంగా విమర్శిస్తూ కంగనా రనౌత్ గారు కూడా ట్వీట్ చేస్తున్నారు. సో భారతదేశంలో చాలా మంది ప్రముఖులు కూడా ఈ ఇద్దరు వ్యక్తులను ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. అసలు భారతదేశంలో జరుగుతున్న ఉద్యమం గురించి మీకు ఏం తెలుసు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో అలా ఈ రోజు వార్తలు నిలిచారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కూడా యంగ్ ఆర్టిస్టులే. ఒకరు 1988లో జన్మించారు బార్బడోస్ దేశంలో. ప్రపంచవ్యాప్తంగా తన యొక్క సింగింగ్ ద్వారా, పాప్ సింగర్ అంటున్నాను, సో అలా చాలా ఊపున్న సాంగ్స్ పాడారు. మరియు ప్రస్తుతం చాలా హాలీవుడ్ సినిమాలో కూడా ఒక నటిగా గుర్తింపు పొందుతున్నారు. సో అలా ప్రముఖ యాక్ట్రెస్ అండ్ సింగర్ రిహన్నా అని పేరు గుర్తుంచుకోండి. సెకండ్ పర్సన్, సో ప్రస్తుతం గ్రెటా థెన్బర్గ్ ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణానికి సంబంధించి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆధ్వర్యంలో చాలా వరకు కూడా స్టూడెంట్ ఉద్యమాలు చేస్తున్నారు పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉంటుంది కదా, సో అలా EIA, సో అలా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆఫీస్ ఎదురుగా సో మూవ్మెంట్ కూడా చేశారు స్టూడెంట్స్ ఆధ్వర్యంలో, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్. ఆ రోజు కూడా తన గురించి చెప్పాను. గ్రెటా థెన్బర్గ్ ఒక చిన్నారి, 2003లో జన్మించారు, కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ ఉద్యమకారిణి. ఇటీవల చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకుని కూడా వార్తలు నిలిచారు. సో అలా ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోండి. ఎలా అడుగుతారు ఇక్కడ అంటే, సో ప్రస్తుతం భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ఇటీవల మద్దతు పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఇద్దరు
బాలికలు లేదా అమ్మాయిలు ఎవరు అంటారు. సో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి. వివాదాస్పదం అవుతున్నారు. భారతదేశంలో చాలా మంది ప్రముఖులు వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. సో భారతదేశంలో ఇప్పటి వరకు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమ విషయాలు అసలు మీకేం అవసరం? భారతదేశ అంతర్గత విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా జోక్యం చేసుకుంటారని ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటీవల చాలా మంది మద్దతు పలుకుతూ వార్తలు నిలిచారు. మనకు జస్టిన్ ట్రూడో, సో జస్టిన్ ట్రూడో కెనడా దేశంలో ప్రస్తుత ప్రధాని. సో కెనడా ప్రస్తుత ప్రధాని భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా చేశారు, వివాదాస్పదం అయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మరియు ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో రైతులు కాదు ఏ వర్గమైనా కూడా శాంతియుతంగా చేసే ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి ఆంటోనియో గ్యూటెరస్ గారు కీలక ప్రకటన చేశారు. మరియు బ్రిటన్ కి సంబంధించి హౌస్ ఆఫ్ లార్డ్స్, బ్రిటన్ లో ఎగువ సభ, పార్లమెంట్ లో ఎగువ సభ ఒక కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో రైతులు చేస్తున్న శాంతియుత ఉద్యమానికి మా మద్దతు అని చెప్పేసి చాలా మంది ప్రముఖులు కూడా ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. మనం చాలా సంత్ రామ్ సింగ్, సో ఢిల్లీలో ఒక ప్రముఖ సిక్కు గురువు ఆత్మహత్య చేసుకున్నాడు తన యొక్క రివాల్వర్ తో కాల్చుకొని. చాలా ఇంపార్టెంట్. సో అలా కొంతమంది ప్రముఖులు మనకి వారు సాధించిన ప్రతిష్టాత్మక పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఉంటాయో పద్మ పురస్కారాలను కూడా తిరిగి ఇచ్చేస్తున్నారు. సో అలా కొంతమంది ఎవరైతే ఉంటారో పార్టీల పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి నుండి బయటకు వస్తున్నారు. చాలా అంశాలు చూస్తున్నాం. ఈ రోజు మాత్రం ఇద్దరి పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఎర్రకోట వేదికగా జరిగిన ఘటన ఏదైతే ఉంటుందో ఆ విషయంలో కూడా చాలా అంశాలు మనం కొన్ని యాక్ట్స్ కూడా చర్చించుకున్నాం. ఇండియా టెలిగ్రాఫ్ యాక్ట్ అని చెప్పేసి, అది కూడా ఇంపార్టెంట్. సో అవన్నీ ఒక దగ్గర లింక్ చేసుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. ఒకటి లేదా రెండు ప్రశ్నలు. ఆ మూడు చట్టాలు ఏంటి, అసలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి, సో ఎవరు మద్దతు ఇస్తున్నారు, సో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మనకి సంజయ్ ఏ రకంగా చేస్తున్నారు, ఏ రకంగా చట్టాలకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన బుక్లెట్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఈరోజు రెహన్నా మరియు గ్రెటా థెన్బర్గ్ ఇద్దరు కూడా వార్తలు నిలిచారు. సో ఒక అంతర్జాతీయ పరంగా గుర్తింపు పొందిన వ్యక్తులు కాబట్టి, రైతు ఉద్యమం కాబట్టి మన ఫస్ట్ టాపిక్ గా చర్చించుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మధ్యప్రదేశ్ మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను. సో ఇటీవల మధ్యప్రదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది. దేనికి సంబంధించి అంటే కౌ ప్రొటెక్షన్ కి సంబంధించి, గో సంరక్షణ సంబంధిత అంశాలతో తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము లాస్ట్ 2020 ఇయర్ ఎండింగ్ లో ఒక కౌ క్యాబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. కౌ క్యాబినెట్, గౌ క్యాబినెట్ అని చెప్పాము. సో అలా రాష్ట్రంలో ఉన్న గోవులు ఏవైతే ఉంటాయో గోవుల సంరక్షణార్థం ప్రత్యేక క్యాబినెట్ సమావేశాల నిర్వహణ సంబంధిత అంశం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? మధ్యప్రదేశ్ సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలా రాష్ట్రంలో ఇటీవల గోపాష్టమి కార్యక్రమాలే కానివ్వండి, గో సంరక్షణ చర్యల భాగంగా ప్రత్యేక షెల్టర్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గోవును కూడా రక్షించాలని చెప్పేసి ప్రత్యేకంగా షెల్టర్ల నిర్మాణం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అండ్ గోవులకి సంబంధించి కూడా రానున్న పోటీ పరీక్షల్లో ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల గోవులకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా వార్తలు ఇచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక బిల్లు. సో అలా మనకు ఇటీవల ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌ బిల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు అంటే గోవధ నిషేధాన్ని గుర్తు చేస్తూ, ఎవరైనా గోవధకి సంబంధించి గోవులను వధించారనుకోండి, గోవులను చంపేశారనుకోండి, అలా ఆవులను లేదా గోవులను చంపేసిన వారికి ఎలాంటి శిక్షలు వేస్తామని చెప్పేసి చాలా అంశాలను ప్రతిపాదిస్తూ ఒక తీర్మానం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తీర్మానంలోని అన్ని అంశాలు మనం చర్చించుకున్నాం. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల గోవులకు సంబంధించి, సో గోవు పేడ ఏదైతే ఉంటుందో కౌడంగ్, ఆ కౌడంగ్ నుండి తయారు చేయబడిన ఒక ప్రత్యేక పెయింట్ వార్తలు నిలిచింది. కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు, నితిన్ గడ్కరీ గారు ఒకటి నూతన ఆవిష్కరణ చేశారు. ఆవు పేరుతో తయారు చేయబడిన ప్రత్యేక పెయింట్. సో చాలా ఇంపార్టెంట్. ప్రాకృతిక్ పెయింట్ అని చెప్పాను, వేదిక్ పెయింట్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. మరి ఇటీవల ఆవు పేడ నుండి తయారు చేయబడ్డ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇటీవల చర్చించుకున్న అంశాలు అవన్నీ చూడండి. గోసత్వ కవచ్, ఒక చిన్న చిప్, మన మొబైల్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉంటుందో రేడియేషన్ ని కూడా తగ్గించే ఉద్దేశంతో గోసత్వ కవచ్ ని తయారు చేసిన సంస్థ ఏది అంటారు? మరి ఇటీవల ఒక సంస్థ తరచూ వార్తలు నిలుస్తోంది, రాష్ట్రీయ కామధేను ఆయోగ్. ఇటీవల దీపావళి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వారు స్వదేశీ దీపావళి నినాదాన్ని ఇస్తూ కొన్ని అంశాల విషయంలో ఆవులకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏమేమి చేపట్టారు, ఇలాంటి అంశాలే కానివ్వండి. మరి ఇటీవల శ్రీలంక దేశం కూడా వార్తలు నిలిచింది. శ్రీలంకలో ఏ మూల కూడా ఏ ఒక్క గోవును కూడా చంపకూడదని చెప్పేసి ప్రస్తుతం వారు గోవుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉంటాయో, గోవుల జనాభా మొత్తం అంతరించిపోతుంది. సో దీని ద్వారా తలెత్తే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి గో సంరక్షణ సంబంధిత చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ శ్రీలంక దేశం కూడా వార్తలు నిలిచింది. సో అలా
గోవులకు సంబంధించి ఈ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక నూతన అంశంతో వార్త నిలిచింది. సో మధ్యప్రదేశ్ అంటున్నాను, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వము ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్యాలయాలు అన్నీ ఉంటాయి కదా, అంటే ఏంటి, మనకి ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్, మన గవర్నమెంట్ ఆఫీసులు అంటాము. సో అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, చాలా ప్రతి ఒక్కటి కూడా. సో పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, మనకి ఆర్టీఓ ఆఫీస్ కానివ్వండి, అలా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అందులో టాయిలెట్స్ ఉంటాయి కదా. సో మనకి ఏవైతే ఉంటాయో టాయిలెట్స్, మూత్రశాలలు అంటాం కదా, ఆ టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయడానికి మనం వాడే కెమికల్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. కొంతమంది యాసిడ్తో క్లీన్ చేస్తారు, అలా రకరకాలుగా ఉంటాయి. సో అలా ఈ టాయిలెట్స్ ని క్లీన్ చేసే ఫినాయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫినాయిల్ ని కేవలం ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయిల్ ని మాత్రమే ఉపయోగించాలి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలో నిలిచింది. సో నేరుగా ఇక్కడ అడిగే ప్రశ్న ఎలా అడుగుతారంటే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నింటిలో కూడా ఉండే టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో, టాయిలెట్స్ కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయంలో క్లీనింగ్ కానివ్వండి, ఆఫీస్ క్లీనింగ్ కూడా ఉంటుంది కదా, అలా మనం ఏదైతే ఉంటుందో రోజు మార్నింగ్ టైల్స్ క్లీన్ చేస్తారు కదా, సో అలా ఈ క్లీనింగ్ సంబంధిత అంశాలలో ఆవు మూత్రం అంటే ఏదైతే ఉంటుందో గోపంచకం నుండి తయారు చేయబడిన ప్రత్యేక ఫినాయిల్ ని మాత్రమే వాడాలని ఇటీవల కీలక నిర్ణయాన్ని వెలువడించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. సో మధ్యప్రదేశ్ గోవులకు సంబంధించి మరొకసారి వార్త నిలిచింది. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో కూడా ఈ ఫినాయిల్ ఉత్పత్తికి సంబంధించి, నిర్మాణ ప్రక్రియకి సంబంధించి కొత్త కొత్త ప్లాంట్లకు కూడా సులభంగా ఉత్తర్వుల పర్మిషన్స్ ఇస్తున్నారు. సో అలా బాటిలింగ్ యూనిట్స్ కానివ్వండి, గోపంచకం బాటిలింగ్ యూనిట్స్ సంబంధించి కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఒక్కటే, సో గోవులకు సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన అన్ని అంశాలు ఇన్ డీటెయిల్ చూడండి. ఖచ్చితంగా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు వాటిని ఎందుకు లింక్ చేస్తున్నానంటే వీటి నుండి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. సో అలా గోవులకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా వాటన్నింటినీ కూడా శుభ్రపరచాలంటే గోపంచకం ఆవు మూత్రం నుండి తయారు చేయబడిన ఫినాల్తో మాత్రమే క్లీన్ చేయాలని చెప్పేసి ఒక కీలకమైన అంశంతో ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు చెన్నైలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ప్రత్యేక సెంటర్ వార్తలు నిలిచింది. ఆ సెంటర్ ఏంటంటే సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్, మనందరూ తెలుసు ఇటీవల February 2. సో నిన్నటి వీడియోలో మీకు అంతర్జాతీయ లేదంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్ డే, ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ కూడా చెప్పాను. సో వెట్లాండ్స్ అండ్ వాటర్ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం ప్రత్యేకత 25th వరల్డ్ వెట్లాండ్ డే. చాలా ఇంపార్టెంట్. 1997 నుండి వరల్డ్ వెట్లాండ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 1971 February 2 ప్రత్యేకతను ఉద్దేశించి రామ్సార్ అనే ఒక సైట్, ఇరానియన్ సైట్, ఇరాన్ దేశంలో ఉన్న సైట్, కాస్పియన్ సముద్రం ఉంటుంది కదా, సో కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఒక సిటీ ఆధారంగా జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని మనకు జ్ఞాపకంగా 1997 నుండి వరల్డ్ వెట్లాండ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అలా వెట్లాండ్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నిన్న క్లాస్లో చెప్పాను మనం ఏమనుకున్నాము, చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో బురద నేలలు, ఈ బురద నేలల్లో మనకు అద్భుతమైన అంశం ఏంటంటే వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో, పక్షులు కానివ్వండి, చిన్న చిన్న జీవులు ఏవైతే ఉంటాయో వీటికి ఆవాసాలుగా ఉంటాయి. అలాంటి వెట్లాండ్స్ ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు భారతదేశంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వంలో వన్యప్రాణులకు సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకునే మంత్రిత్వ శాఖ ఏంటి, ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడబోతుంది. ఆ శాఖ ఏంటి మనకు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎవరు కన్సర్న్ మినిస్టర్, ప్రకాష్ జవదేకర్ గారు. సో ఆ మంత్రిత్వ శాఖ ఏదైనా సరే సహాయ మంత్రులు ఉంటారు కదా, సో ఈ మంత్రిత్వ శాఖకి సహాయ మంత్రిగా ఉన్న బాబుల్ సుప్రియో గారు. సో బాబుల్ సుప్రియో గారు కూడా ప్రముఖ నటుడు, యాక్చువల్ గా యాక్టింగ్ కెరీర్ నుండి వచ్చిన వ్యక్తి. సో బాబుల్ సుప్రియో గారు ఈ రోజు ఈ యొక్క కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై ప్రాంతంలో, చెన్నై సిటీలో ఒక ప్రత్యేక వెట్లాండ్ కి సంబంధించి భారతదేశంలో చిత్తడి నేలలు లేదా బురద నేలలు, ఈ వెట్లాండ్లను సంరక్షించే ఉద్దేశంతో ప్రత్యేక కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్. సో నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెంటర్ ఒకటి ఉంది, ఒక కేంద్రం ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఆ సెంటర్ ఏంటి, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థ ప్రాంగణంలో మరొక సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఆ సెంటర్ పేరే సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్
మేనేజ్మెంట్ అంటే ఏంటి? వెట్లాండ్ల నిర్వహణ మరియు సంరక్షణ. పేర్లో మనం చూడండి, ఏదైనా సెంటర్ వార్తలు ఇస్తే దాని యొక్క ఉద్దేశం అక్కడే తెలుస్తుంది. సో ఇక్కడ వెట్లాండ్ కన్జర్వేషన్ అంటున్నాము. సో బురద నేలలు, చిత్త నేలలు ఏవైతే ఉంటాయో వీటిని సంరక్షించాలి. అందుకోసం ఒక ప్రత్యేక కేంద్ర సంస్థను ఏర్పాటు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రాంతం ఏది అంటారు? మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే రెగ్యులర్ ప్రశ్నలు ఏంటంటే, కొన్ని నేషనల్ సెంటర్స్ ఉంటాయి, ఆ సెంటర్ పేరు ఇచ్చేసి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఈ సెంటర్ ఎక్కడ ఉంది అంటారు. చాలా ఇంపార్టెంట్. ఈ క్రిసాట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి, సిసిఎంబి ఎక్కడ ఉంది అని చెప్పేసి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉంది అని ఇలాంటివి తరచు అడుగుతారు. ఇండియన్ ఫారెస్ట్ కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అలాంటి ఒక జాతీయ కేంద్రము సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ ఇటీవల ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ మినిస్టర్ గుర్తుంచుకోండి, ఆ మినిస్టర్ అవసరం లేదు కానీ కన్సర్న్ మినిస్టర్ గుర్తుంచుకోండి. ప్రకాష్ జావదేకర్ గారి ఆధ్వర్యంలోన మినిస్ట్రీ భారతదేశంలో పర్యావరణానికి సంబంధించి, వన్యప్రాణులకు సంబంధించి, అడవులకు సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఒక మంత్రిత్వ శాఖ ఈరోజు ఈ అంశంతో మనం ముందుకు రావడం జరిగింది. సో నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్న వరల్డ్ వెట్లాండ్ డేకి కొనసాగింపుగా ఇది యాడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఈ కేంద్రాన్ని, ఏ సంస్థ ఆధ్వర్యంలో అంటే ప్రాంగణంలో, అదొకటి కూడా గుర్తుంచుకోండి. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ మనకి కోస్టల్ మేనేజ్మెంట్, ఇది తీర ప్రాంతాలకు సంబంధించి నిర్వహణ చేసే కేంద్రం అన్నట్టు. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో దీనికే యాడ్ చేసుకోండి ఇంకొక పాయింట్. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటర్ బర్డ్స్ సెన్సస్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. వెస్ట్ బెంగాల్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వము. సో మనకి ఎక్కువగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి తరచూ వార్తలు నిలిచింది. సో వెస్ట్ బెంగాల్లో రానున్న ఎన్నికలు ఉన్నాయి. సో అలాంటి వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది చూడండి. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎవరు ముఖ్యమంత్రి? మమతా బెనర్జీ గారు. సో మమతా బెనర్జీ గారి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి వాటర్ బర్డ్స్ సెన్సస్ ప్రక్రియని ప్రారంభించింది. ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ జనవరి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆల్మోస్ట్ 20 డేస్ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంలోని అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దాదాపు రాష్ట్రంలో ఉన్న 54 వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో, వాటర్ బాడీస్ అంటే ఏంటి? నీరు నిల్వ ఉండే ప్రాంతాలు అన్నట్టు. ఆ వాటర్ బాడీస్ లో ఉండే పక్షులు ఏవైతే ఉంటాయో రకరకాల పక్షులకి సంబంధించి వాటి యొక్క గణన ప్రక్రియను చేపట్టారు దాదాపు 20 రోజులు. ఈ గణన ప్రక్రియ నేటితో దాదాపు నిన్నటితో ముగిసింది. ఈరోజు అధికారికంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఇటీవల రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి వాటర్ బర్డ్స్ సెన్సస్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో నీటి పక్షుల జనగణనకి సంబంధించిన అంశం, అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి దాదాపు 54 వాటర్ బాడీస్, రాష్ట్రం మొత్తంలో ఉండే వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో కొన్ని ముఖ్యమైనవి, ఎక్కడైతే పక్షులు ఉంటాయో కొన్ని వాటర్ బాడీస్ లో పక్షులు ఉండకపోవచ్చు, కొన్ని వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో కోస్టల్ ప్రాంతంలో రకరకాల పక్షులు ఉంటాయి. ఫ్లెమింగోసే కానివ్వండి, వలస పక్షులే కానివ్వండి, వలస పక్షుల ఆవాసంగా ఉండే ప్రాంతాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి వాటిలో సో ఈ బర్డ్స్ ఏవైతే ఉంటాయో రకరకాల బర్డ్స్ కి సంబంధించి సెన్సస్ చేపట్టింది, వాటిని లెక్కించడం అన్నట్టు అధికారికంగా. సో కెమెరాస్ ఆధారంగా దీనికి శాస్త్రీయమైన ప్రక్రియను పాటిస్తారు. అందులో భాగంగా సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మరియు బర్డ్ లవర్స్ అంటే ఏంటి? పక్షి ప్రేమికులు చాలా మంది ఉంటారు, పక్షులను ప్రేమించేవారు. మనకు పక్షి అనగానే పక్షి మనిషి గుర్తుకు రావాలి. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సలీం అలీ గారు చాలా ఇంపార్టెంట్. మనకు బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా జీవితం ఆధారంగానే కొన్ని అంశాలను తీసుకొని రోబో 2.0 సినిమాని తీశారు శంకర్ గారు, చాలా ఇంపార్టెంట్. సో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎగ్జాంపుల్ అలాంటి వ్యక్తులు అన్నట్టు. ఆర్నిథాలజిస్టులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వీరందరూ పాల్గొన్న ఒక అంశం ఏంటంటే రాష్ట్రంలో బర్డ్ సెన్సస్, నీళ్లలో ఉండే పక్షుల గణనకు సంబంధించి ఈరోజు ఆ గణనకి సంబంధించిన డీటెయిల్స్ ని విడుదల చేశారు. సో ఈ గణనకి సంబంధించి ఎన్ని పక్షులు ఉన్నాయి, ఏ వెరైటీ పక్షులు ఎన్ని ఉన్నాయి అలాంటి అడిగారు. సో వాటర్ బర్డ్ సెన్సస్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక అంశము, ఇటీవల బర్డ్స్ కి సంబంధించి 2 సార్లు ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివలే కానివ్వండి, స్టేట్ బర్డ్ ఫెస్టివలే కానివ్వండి, 2 సార్లు వార్తలు నిలిచిన ఏకైక రాష్ట్రము బీహార్. సో చాలా ఇంపార్టెంట్. మనకు జనవరి మాసంలో బీహార్ వార్తలు నిలిచింది బర్డ్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో, డిసెంబర్ మాసంలో బర్డ్ ఫెస్టివల్ సంబంధిత అంశము, ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో బీహార్ రాష్ట్ర వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన అమూర్ ఫ్లేక్స్ సంబంధిత అంశాలు కానివ్వండి, సో రాబందులకు సంబంధించి, మరి ఇటీవల వలస పక్షులను సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఏ ప్రాంతంలో మనకి కృత్రిమ పక్షిగూళ్ళ ఏర్పాటు అనే అంశం వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలు, సాంబార్ లేక్ ప్రాంతంలో సంరక్షణ చర్యలు ఏంటి, సో ఇలాంటి అన్ని అంశాలు చూడండి. భారతదేశంలో పక్షుల పరంగా చూస్తే మాస్ సూసైడల్ బర్డ్ స్పాట్ అంటే అస్సాంలోని జటింగా చాలా ఇంపార్టెంట్. సో అలా పక్షులకు సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఈరోజు
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా చేపట్టిన గణన కేవలం అన్ని రకాల పక్షులు కాదు, వాటర్ బర్డ్స్ కి సంబంధించి నీళ్ళలో ఉండే పక్షుల గణన ప్రక్రియకి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మరొక అంశం పట్టచిత్ర వార్తలు నిలిచింది. పట్టచిత్ర చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా పట్టచిత్ర ఎందుకు వార్తలు నిలిచింది అంటే మీకు దాదాపు గడిచిన సోమవారం మొన్న నుండి చెప్తున్నాను. సో మన్ కీ బాత్ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించే ప్రతి ఒక్క పదాన్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. అందులో వ్యక్తుల గురించి ప్రస్తావిస్తారు. అలా వ్యక్తుల కింద మనం ఇటీవల ఎస్ రాజప్పన్ అని చెప్పాను. కేరళ రాష్ట్రంలోని వెంబనాడ్ అనే ఒక సరస్సును ప్లాస్టిక్ రహిత సరస్సుగా మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక దివ్యాంగుడిని ప్రధాని ప్రశంసించడం జరిగింది. ఈ రోజు ఆ పర్సన్ ఒక సెలబ్రిటీ అయిపోయాడు. చాలా మంది తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, తనని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఛానల్స్ వాళ్ళు. చాలా ఇంపార్టెంట్. అండ్ వార్తలు నిలిచిన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన అంశాలు, సో క్రీడలకు సంబంధించి కానివ్వండి, ఖచ్చితంగా వాటి గురించి చూడండి. అలాంటి ఒక పర్సనే ఈరోజు భాగ్యశ్రీ సాహు. సో భాగ్యశ్రీ సాహు అనే ఒక పర్సన్ గురించి కూడా భారత ప్రధాని ప్రస్తావిస్తూ ప్రశంసించారు. సో భాగ్యశ్రీ సాహు ఎవరంటే ఒక యువతి. సో మనకు ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన యువతి. సో తను ఎందులో గుర్తింపు పొందారంటే పట్టచిత్ర పెయింటింగ్స్ కి ఆదరణ తీసుకురావడమే కాదు, మార్కెటింగ్ సంబంధిత అంశాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తున్న భాగ్యశ్రీ సాహు గారిని ప్రశంసించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఆటోమేటిక్గా ఈ పర్సన్ కూడా సెలబ్రిటీ అయిపోయారు ఈ రోజున. సో భాగ్యశ్రీ సాహు గారు ఏ రంగంలో గుర్తింపు పొందారంటే పట్టచిత్ర ఆర్ట్. పట్టచిత్ర అంటే ఏంటంటే పట్ట అంటే క్లాత్, చిత్ర అంటే పెయింటింగ్. సో క్లాత్ పైన వేసే పెయింటింగ్స్ అన్నట్టు. మనం ఏదైతే ఉంటే చేతులతో వేసే పెయింట్స్ ఇవన్నీ కూడా మిషన్స్ ద్వారా కాదు. సో మన భారతదేశంలో చాలా పెయింట్స్ గురించి మనం చర్చించుకుంటున్నాం. వార్తలు నిలుస్తున్న పెయింటింగ్సే కానివ్వండి, బొమ్మలే కానివ్వండి, స్థలాలే కానివ్వండి, జంతువులే కానివ్వండి, చెట్లే కానివ్వండి, వీటన్నిటి గురించి చూడండి. ఇటీవల మనం వర్లీ పెయింటింగ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, అవంశాలు చూసుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనం చాలా రకాల పెయింటింగ్స్ గురించి చూస్తున్నాం. అలాంటి ఒక పెయింట్ పట్టచిత్ర. పట్టచిత్ర అంటే ఏంటంటే పట్ట పైన పెయింటింగ్ వేయడం, పట్ట అంటే క్లాత్. సో అలా ఈ పట్టచిత్ర పెయింటింగ్ కి ప్రత్యేకత పొందిన రాష్ట్రాలు ఏదంటే ఒకటి వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం కాదు, కాలిబాగ్ అనే ఒక ప్రాంతం, కాలిబాగ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. మరియు ఇంకొక రాష్ట్రం అత్యధికంగా ఆదరణ ఉండే ప్రాంతం ఏంటంటే ఒడిషా. సో ఒడిషా రాష్ట్రంలోని పూరి ప్రాంతంలో ఎక్కువగా పట్టచిత్ర ఆటలు మనకు కనబడుతూ ఉంటాయి. సో పూరి ముఖ్యంగా చిత్రకార్ కమ్యూనిటీ వారు ఎక్కువగా దీన్ని వేస్తారు. చిత్రకార్ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. సో అలా ఈ పట్టచిత్ర పెయింటింగ్ లో ఆదరణ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఒక ప్రత్యేకత కలిగిన మన భారత సంస్కృతిలో భాగమైన ఒక పురాతన ఆర్ట్ క్లాత్ పైన పెయింటింగ్ సంబంధించి ఈరోజు వార్తలు నిలిచింది మనకు భాగ్యశ్రీ సాహు గారు. సో ఇటీవల వార్తలు నిలిచిన పట్టచిత్ర ఆర్ట్ దేనికి సంబంధించింది, దీని ఒక ప్రత్యేకత ఏంటంటే క్లాత్ పైన మనం ఏవైతే ధరిస్తామో అలాంటి క్లాత్స్ ఉంటాయి కదా, సో క్లాత్ పైన బట్ట పైన వేసే చిత్రాలను పట్టచిత్ర పెయింటింగ్స్ అంటారు. వీటి విషయంలో ఎక్కువగా ఆదరణ ఉండే ప్రాంతాలు అసలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే వెస్ట్ బెంగాల్ మరియు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. సో ఇటీవల ఈ పట్టచిత్ర ఆర్ట్కి సంబంధించి ఏ పర్సన్ పేరును ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు అంటారు. సో భాగ్యశ్రీ సాహు గారు పట్టచిత్ర పెయింట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటికి హై డిమాండ్ కూడా ఉంటుంది. సో కొన్ని పెయింటింగ్స్ కానివ్వండి, కొన్ని వస్తువులు కానివ్వండి, వీటికి ప్రత్యేక భౌగోళిక గుర్తింపులు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అలాంటివన్నీ కూడా చూడండి. సో ఈరోజు పట్టచిత్ర వార్తలు నిలిచింది. అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశం ఇది కూడా. సో ఒడిషా కూడా యాడ్ చేసుకోండి, ఒడిషాలో ఎక్కువగా ఆదరణ ఉంటుంది. అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక కమ్యూనిటీ కూడా ఈరోజు వార్తలు నిలిచింది, బట్ అడిగారు ఎగ్జామ్లో, మటువా. సో మటువా కమ్యూనిటీ, ఇటువంటి ఏంటంటే ఎక్కువ సివిల్స్ లో అడుగుతారు. సో మటువా కమ్యూనిటీ ఇటీవల వార్తలు నిలిచింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. దాదాపు 1870 నుండి మటువాకి సంబంధించి చాలా ఉద్యమాలు మన చరిత్రలో ఉన్నాయి. మటువా కమ్యూనిటీ అంటే మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే ఇటీవల అమిత్ షా గారి పర్యటనకి సంబంధించి మటువా కమ్యూనిటీ ఈరోజు వార్తల్లో నిలిచింది. అవన్నీ అడిగారు, కానీ ఒక్క బిట్టు గుర్తుంచుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఒక ఎక్స్ట్రా పాయింట్గా. ఇటీవల వార్తలు నిలిచిన మటువా కమ్యూనిటీ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఏషియన్ ఇండియన్ హాకథాన్ 2021 వార్తలు నిలిచింది. సో ఏషియన్ ఇండియన్ హ్యాకథాన్ ఏదైతే ఉంటుందో దాదాపు 3 రోజుల పాటు జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమం నిన్నటితో ముగిసింది, ఫిబ్రవరి 3తో ముగిసింది. సో ఏషియన్ అంటే ఏంటి, ఇది ఒక అంతర్జాతీయ కూటమి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఆసియా ఖండంలోని సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉండే
దేశాల కూటమి 1967లో ఏర్పడింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జకార్తా. ప్రస్తుతం 10 దేశాలు గుర్తుంచుకోండి. ఏషియన్ దేశాల కూటమి ఏది అంటారు, చాలా ఇంపార్టెంట్. సో బ్రునై, ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ చూపిస్తున్నాను. బ్రునై, థాయిలాండ్, మయన్మార్, లావోస్, ఇండోనేషియాలోని జకార్తాలోనే ఈ ఏషియన్ దేశాల యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది, కూటమి యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. అండ్ మలేషియా, ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్, వియత్నాం. సో ఈ దేశాలు గుర్తుంచుకోండి. ఈ రోజు ఏషియన్ దేశాలతో ఇండియా జరిపిన ఒక సమావేశం వార్తలు వచ్చింది. సో ఏషియన్ కూటమి దేశాలు 10 గుర్తుంచుకోండి. ఈ 10 దేశాలతో ఇండియా జరిపిన ఒక సమావేశం. సో ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంతకుముందు మనం మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేవారం, మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ అని చెప్పేసి. ప్రస్తుతం ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఈ సెరమనీలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించింది. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇనిషియేటివ్ ఏషియన్ అండ్ ఇండియా హ్యాకథాన్ 2021 3 days ప్రోగ్రాము నిన్నటితో ముగిసే వార్తలు ఇచ్చింది. బట్ దీని గురించి అంతగా ప్రశ్న అడగకపోవచ్చు, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు మనకు వార్తలు నిలిచిన మటువా కమ్యూనిటీ, జస్ట్ ఆ బిట్ గుర్తుంచుకోండి. సో వాటర్ బర్డ్ సెన్సస్ సంబంధిత అంశం, అది మాత్రం ఇంపార్టెంట్. సో ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్గా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇస్రోకి సంబంధించిన అంశం చాలా ఇంపార్టెంట్ టాపిక్, వార్తలు ఇచ్చిందో చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచిన ఒప్పందం. సో ఇస్రో సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి మరియు ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ఆ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. మనం ఇప్పటికే దాదాపు 3 నుండి 4 సార్లు ఈ స్టార్టప్ సంస్థకి సంబంధించిన చాలా అంశాలు చర్చించుకున్నాం. ఆ సంస్థ పేరు ఏంటంటే స్కైరూట్ ఏరోస్పేస్. సో స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ. ఏం ప్రయోగాలు చేస్తుంది అంటే భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన స్కైరూట్ ఏరోస్పేస్. సో అలా ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ అంతరిక్ష ప్రయోగాల కోసం ఉద్దేశించబడిన సంస్థకి మరియు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న భారతదేశ సంస్థ ఇస్రోకి మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. మనందరికీ తెలుసు. సో ప్రైవేట్ స్టార్టప్ సంస్థ అంటున్నాను, దీనికి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. మన భారత ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన ఒక కార్యక్రమం చాలా ఇంపార్టెంట్, ఇన్ స్పేస్ ప్రోగ్రామ్. సో ఇన్ స్పేస్, సో చాలా సార్లు చర్చించుకున్నాం ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటనేది. సో ఇన్ స్పేస్, ఈ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్ స్పేస్ యాక్రోనిమ్ ఏంటి అంటారు? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో చాలా రికార్డులు సృష్టిస్తోంది, చాలా ఘనతలు సాధిస్తున్న ఇస్రోకి తోడుగా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా మనం ప్రోత్సహిస్తోంది భారత ప్రభుత్వం. సో అలా ప్రైవేట్ సంస్థలకి కూడా చేయూతనిస్తే అవి కూడా అద్భుతమైన పరిశోధనలు చేస్తాయి, అద్భుతమైన ఫలితాలు అంతరిక్ష ప్రయోగానికి సంబంధించి సాధిస్తాయి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది లాస్ట్ ఇయర్. సో దీని గురించి తరచు మనం చూస్తున్నాం. సో అలా ఈరోజు ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు కూడా అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా నిమగ్నమయ్యాయి. అలాంటి ఒక సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకి ఇస్రో సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తల్లో నిలిచింది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే లాంచ్ వెహికల్ టెక్నాలజీ. సో లాంచ్ వెహికల్ టెక్నాలజీ సంబంధిత అంశాలలో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకి ఇస్రో సహకారం ఇస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఇది చేస్తున్న ప్రయోగాలు ఏంటంటే అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి శాటిలైట్లను కనుగొంటున్నారు, అంటే శాటిలైట్లను తయారు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం లాంచ్ వెహికల్స్ ని కూడా తయారు చేస్తున్నారు. లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి? రాకెట్స్. ఎట్ ద సేమ్ టైం ఆ లాంచ్ వెహికల్స్ లో ఉపయోగించే ఇంధనాన్ని కూడా తయారు చేస్తున్నారు. అలాంటి పరిశోధనలు చేస్తున్న ఈ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థకి, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ప్రైవేట్ సంస్థకి సో ఇస్రో సహకారం అందించబోతోంది. ముఖ్యంగా శాటిలైట్ తయారీలో కానివ్వండి, లాంచ్ వెహికల్ కి సంబంధించి సాంకేతిక నైపుణ్యం విషయంలో సహకరించడం కానివ్వండి, సో ఇంధన తయారీకి సంబంధించి కానివ్వండి. సో అలా ఇస్రో చేసే ఏవేవైతే పరిశోధనలు ఉంటాయో అలాంటి పరిశోధనలు చేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థకి ఈరోజు ఇస్రో సహకారం ఇవ్వబోతోంది. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. ఇటీవల
ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ఇస్రోతో లాంచ్ వెహికల్ టెక్నాలజీ సంబంధిత అంశాల విషయంలో ఒప్పందంతో వార్తలు నిలిచింది. ఆ సంస్థ పేరేంటి అంటారు, నేరుగా గుర్తుంచుకోండి, స్కైరూట్ ఏరోస్పేస్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవలే ఇస్రో చైర్మన్ గారు వార్తల్లో నిలిచారు. వార్తల్లో వ్యక్తుల కింద మనం నేర్చుకున్నాం. సో ఇస్రో చైర్మన్, ఇస్రో చీఫ్ శివన్ గారి పదవీ కాలం మరొక సంవత్సరం పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఇస్రోకి సంబంధించి చాలా అంశాలు, ఇస్రో వారు లాంచ్ చేసిన వెహికల్సే కానివ్వండి, ఇస్రో వాళ్ళు ప్రయోగించిన శాటిలైట్సే కానివ్వండి, రెగ్యులర్ గా వార్తలు నిలుస్తున్నాయి. ఇస్రో కూడా ఇటీవల కొన్ని నూతన కేంద్రాల సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. బెంగళూరు కేంద్రంగా పీనియా కానివ్వండి, సో బెంగళూరులోని పీనియా కేంద్రంగా ఏర్పాటు చేసిన ఇస్రో నూతన కేంద్రం కానివ్వండి, అలాంటి అంశాలన్నీ కూడా లింక్ చేసుకోండి. సో ఇస్రో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఇస్రో చైర్మన్, ప్రస్తుత చైర్మన్ శివన్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. సో అలా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏవైతే స్టార్టప్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తారో వారికి కావలసిన లాంచింగ్ సంబంధిత సహకారాన్ని కూడా మేము ఇస్తామని చెప్పారు. లాంచింగ్ సంబంధిత అంటే ఏంటి, మన భారతదేశంలో లాంచింగ్ ప్యాడ్ అనగానే మనకు నెల్లూరు గుర్తుకు రావాలి. సో నెల్లూరులోని శ్రీహరికోట నుండి మనం ఏ రాకెట్ అయినా కూడా అక్కడ నుండి లాంచ్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ నుండి మనం రాకెట్ లాంచ్ చేయలేం. ఎందుకంటే సో రాకెట్ లాంచ్ చేయాలంటే కూడా, రాకెట్ మనం అంతరిక్షంలోకి ప్రయోగించాలంటే కూడా ఖచ్చితంగా జాగ్రఫికల్ గా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ ఉండాలి. అలాంటిది మనకు నెల్లూరులోని శ్రీహరికోట. ఇటీవల మనం తమిళనాడులోని కులశేఖర పట్టణం వద్ద సెకండ్ లాంచ్ ప్యాడ్ కోసం కొన్ని రీసెర్చ్ చేస్తోంది ఇస్రో. ఆ అంశాన్ని కూడా మనం చర్చించుకున్నాం. సో అలా ఈ ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు తయారు చేసే రాకెట్ లాంచింగ్స్ కానివ్వండి, అలాంటి విషయాల్లో కూడా నెల్లూరు శ్రీహరికోటలోని లాంచింగ్ ప్యాడ్ సహకారాన్ని కూడా మేము ఇస్తామని చెప్పేసి ఇటీవల శివన్ గారు ప్రకటన చేశారు. అలా ఇస్రోకి సంబంధించి ఈరోజు ఒక అంశం వార్తలు ఇచ్చింది, ఒక ఒప్పందం. ఇస్రో సంస్థతో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ వారు కుదుర్చుకున్న ఒప్పందం లాంచ్ వెహికల్ టెక్నాలజీ సంబంధిత అంశము. సో ఇస్రో చేస్తున్న పరిశోధనలు ఏవైతే ఉంటాయో ఆ పరిశోధనల కోసం ఉద్దేశించబడిన సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్రో సాంకేతిక సహకారం అందించడం. సో ఈ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ కి సంబంధించి ఆత్మ నిర్భరత అనే ఒక పదము సో ఈ సంవత్సరం అత్యధిక ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా గుర్తింపు పొందింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనం తరచు వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి, సెంటెన్స్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి చాలా అంశాలను మనం చూస్తున్నాం. క్వారంటైన్ అని చెప్పేసి, పాండమిక్ అని చెప్పేసి, కరోనా వైరస్ అని చెప్పేసి చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. సో అలా ఈరోజు ఒక హిందీ పదం ప్రపంచంలోనే గడిచిన సంవత్సరంలో 2020 సంవత్సరంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన, అత్యధికంగా ప్రజలు వాడిన పదంగా ఈరోజు ఆత్మ నిర్భరత అనే ఒక పదం వార్తలు నిలిచింది. ఈ పదాన్ని ఎవరు గుర్తించారు, ఎవరు చేశారు ఈ ప్రకటన అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటుంది కదా, సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ సంవత్సరానికి గాను ఒక హిందీ పదంగా, యాక్చువల్గా దీన్ని అధికారికంగా ఇంకా వారు ప్రచురించలేదు. సో కాకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సంస్థ వారు చేసిన ప్రకటన ఏంటంటే అత్యధికంగా ఈ సంవత్సరం అత్యధిక మంది ప్రజలు ఉచ్చరించిన పదము, అత్యధికంగా ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా ప్రపంచవ్యాప్తంగా ఆత్మ నిర్భరత అనే పదం, సో మేము ఆ పదాన్ని గుర్తించామని చెప్పేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వారు ఈరోజు ఒక కీలక ప్రకటన చేశారు. ఆత్మ నిర్భరత అంటే ఏంటి, స్వాలంబన. సో స్వాలంబన ఇంగ్లీష్ లో ఏమంటాం మనం, సెల్ఫ్ రిలయన్స్ అంటాము. సో సెల్ఫ్ రిలయన్స్ అని ఇంగ్లీష్ లో అన్నా, స్వాలంబన అన్నా కూడా సో సేమ్ మీనింగ్. అంటే ఏంటి, మనకు మన అవసరాలు మనం తీర్చుకోవడం, సో మన కాళ్ళ మీద మనం నిలబడమన్నట్టు. సో మనకు ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎప్పుడు విడుదల చేసింది, కరోనా పరిస్థితుల కాలంలో. సో కరోనా లాక్డౌన్ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా నష్టాన్ని చూసింది, మనం చూసాము. సో అలా దేశంలో బీభత్సంగా చాలా నష్టం, ప్రతి ఒక్క రంగం కూడా బాటంకి పడిపోయింది. సో అలా చాలా నష్టపోయిన భారతదేశమే కాదు, కరోనా వైరస్ ప్రభావాన్ని ప్రతి దేశం పైన, ప్రతి రంగం పైన చూపించింది. ఇటీవల మనం చూసాము. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్పెయిన్ మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తున్న UNWTO వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు 2020 సంవత్సరాన్ని వర్స్ట్ ఇయర్ అని ప్రకటించారు. సో అలాంటి వర్స్ట్ ఇయర్ నిజంగానే ఆర్థిక రంగంలో చూసినా కూడా భారతదేశంలో ఆర్థిక రంగం అంతా కూడా కుదేలైపోయింది. అలా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ ఆత్మ నిర్భర్ భారత్. అలా ప్రతి ఒక్క రంగానికి కూడా ప్రత్యేకంగా నిధులను కేటాయించాడు. సో అలా మనకు అలొకేషన్ చూసాము. MSME సెక్టార్కే కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టార్ కోసమే కానివ్వండి, స్టార్టప్ల కోసం కానివ్వండి, ప్రైవేట్ ఏవైతే ఉంటుందో ప్రైవేట్ సంస్థను ఆదుకోవడం
ఆదుకోవడానికి కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవడానికి కూడా పిఎం స్వనిధి అనే ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, అలా రకరకాల ప్రోగ్రామ్స్ మనం తరచూ చూస్తున్నాం. సో అందుకోసం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ సంబంధించి ఆత్మ నిర్భరత అనే పదం ఉంటుంది కదా. సో అలా ఆత్మ నిర్భరత అంటే స్వాలంబన. సో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని మాకు మేమే మరొకసారి గాడిని పెట్టుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ లోని ఆత్మ నిర్భరత అనే ఒక పదము ఈ సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా గుర్తింపు పొందడం జరిగింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వారు ఈరోజు ఈ ప్రకటన చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన పాండమిక్ అనే పదం కానివ్వండి, క్వారంటైన్ అనే పదం కానివ్వండి, కరోనా వైరస్ అనే పదం కానివ్వండి, ఏ సంస్థలు ఈ సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించాయి. అండ్ వియర్ ద మాస్క్ అనే ఒక సెంటెన్స్ ని ఏ సంస్థ ఇటీవల సో సెంటెన్స్ ఆఫ్ ద ఇయర్, కొటేషన్ ఆఫ్ ద ఇయర్ గుర్తించింది. ఇలాంటి అంశాలన్నీ మనం చర్చించుకున్నాం. ఒకసారి చూడండి. ఎందుకంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్ కానివ్వండి, సెంటెన్స్ ఆఫ్ ద ఇయర్స్ కానివ్వండి, కొటేషన్ ఆఫ్ ద ఇయర్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్స్ లో. అదొకటి ఇంపార్టెంట్. సో కరోనా వైరస్ ఇంకా కూడా చూడండి, ఇప్పటికి కూడా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. అలాంటి కరోనాకి సంబంధించి ఈరోజు మరొక అంశం వార్త నిలిచింది. సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ప్రభుత్వము ప్రస్తుతం సౌదీ అరేబియాలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు భారతదేశంతో సహా వివిధ దేశాల నుండి వస్తున్న విమానాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆంక్షలు, వాటిపైన నిషేధాన్ని విధించి వార్తలు ఇచ్చింది. దాదాపు 20 దేశాలు, అందులో భారత్ ఉంది, యుఏఈ ఉంది, మరియు దాంతోపాటు బ్రిటన్ ఉంది, టర్కీ ఉంది, చాలా దేశాలు. దాదాపు 20 దేశాల నుండి సౌదీ అరేబియా దేశానికి వస్తున్న విమానాలు ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ విమానాలు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పైన ఆంక్షలు విధించింది, నిషేధాన్ని విధించింది. అందులో భారతదేశం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కరోనా వైరస్ విదేశాల నుండే ఒక దేశానికి వస్తుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఆ దేశం నుండి ఈ దేశానికి వచ్చింది అనుకోండి, సో ఈజీగా వ్యాప్తి చెందుతుంది. ముందుగా అంతర్జాతీయంగా మనం నిషేధాన్ని విధిస్తేనే దాన్ని అరికట్టవచ్చు అని చెప్పేసి ఈ కరోనా పరిస్థితుల కాలంలో ప్రతి దేశం కూడా నేర్చుకున్న ఒక గుణపాఠం. సో అలా సౌదీ అరేబియా ఇప్పటికీ కూడా నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఈ రోజు అధికారికంగా భారత్తో సహా మరొక 20 దేశాలపైన అంతర్జాతీయ విమానాలపైన, ఆ దేశానికి వచ్చే విమానాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆంక్షలు విధించింది. అందులో కొంతమందికి మాత్రమే ఎక్సెప్షన్ ఇచ్చింది. అంటే ఏంటంటే మినహాయింపునిచ్చింది. ఎగ్జాంపుల్, సో ఏ దేశాలైనా సరే, ఈ 20 దేశాల నుండి అయినా సరే, ఈ 20 దేశాల నుండి అయినా సరే వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు సౌదీ పౌరులైనా, లేదంటే డాక్టర్ వైద్య నిపుణులైనా, లేదంటే రాయబారులైనా, ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ 3 రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరిపైన మాత్రం ఆంక్షలు ఉండవు. అది ఇండియా నుండి వచ్చినా, టర్కీ నుండి వచ్చినా, ఈ 20 దేశాలు ఏవైతే ఈ రోజు నిషేధానికి గురయ్యాయో అంతరిక్ష విమానాలు, మనకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశానికి ఏదైతే ఉంటుందో విమానాలు వచ్చే విషయంలో నిషేధాన్ని విధించింది కదా. సో ఏ దేశం నుండి అయినా కూడా ఈ ముగ్గురు వ్యక్తులు, ముఖ్యంగా సౌదీ అరేబియా పౌరులు కానివ్వండి, లేదంటే వైద్య నిపుణులే కానివ్వండి, లేదంటే రాయబారులు, అంబాసిడర్సే కానివ్వండి, వీరి విషయంలో మాత్రం ఈ ఆంక్షలు అనేవి ఉండవు అని చెప్పేసి మరొక ప్రకటన చేసింది. సో ఇక్కడ నేరుగా గుర్తుంచుకోండి, భారతదేశం పైన ఈరోజు అంతర్జాతీయ విమానాల పైన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న దేశం ఏది అంటే సౌదీ అరేబియా. సో భారతదేశమే కాదు, భారత్తో సహా దాదాపు 20 దేశాలపైన ఆంక్షలు విధించింది. ఆ 20 దేశాలు అవసరం లేదు, మన భారతదేశం కూడా అందులో ఉంది కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ కరోనాకి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇటీవల కరోనాకి సంబంధించి రకరకాల సర్వేలు మనం చూస్తున్నాం. సిరలాజికల్ సర్వే సంబంధిత అంశంతో ఢిల్లీ వార్తలు నిలిచింది, మహారాష్ట్రలోని ముంబై వార్తలు నిలిచింది. తరచూ చూస్తున్నాం మనం సిరలాజికల్ సర్వే అనేది. అంటే ఏంటి, మనకి ఏం లేదు, యాంటీబాడీస్ ఆధారంగా ఒక వ్యక్తి శరీరంలోని యాంటీబాడీస్ ఆధారంగా, సీరం ఆధారంగా సర్వే నిర్వహిస్తారు. సో సిరలాజికల్ టెస్ట్ లో ఏం జరుగుతుంది అంటే కేసుల సంఖ్య ఎక్కువ కనబడుతుంది. మనకి ఇప్పటి వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేస్తారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆధారంగా చేసే టెస్ట్ ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ ని నిర్ధారించే టెస్ట్. సో ఈరోజు సిరలాజికల్ టెస్ట్ కి సంబంధించి ఐసీఎంఆర్ ఒక కీలకమైన అంశాన్ని ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. కరోనా పరిస్థితుల కాలంలో ఐసీఎంఆర్ ఇటీవల ఏ సంస్థతో ఒక ప్రోత్సాహం ఆధారంగా కోవాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ వచ్చింది అంటారు. కోవాక్సిన్ దేనికి సంబంధించింది? భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఆ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఏ సంస్థల సహకారం తీసుకుంది అంటే ఐసీఎంఆర్,
మరియు ఎన్ఐవి. ఈ రెండు సంస్థలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తరచూ రిపీట్ చేస్తున్నాను ఈ బిట్, ఎందుకంటే చాలా స్ట్రెస్ చేయండి. సో అలా ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఇటీవల భారతదేశంలో ఒక శాంపుల్ సర్వే చేస్తారు. శాంపుల్ సర్వే అంటే అందరినీ పరీక్షించారు. సో అక్కడక్కడ పైలట్ ప్రాజెక్ట్ లాగా కొంత వ్యక్తులు ఎవరైతే ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది పర్సన్స్ ని అక్కడ శాంపుల్ తీసేసుకొని టెస్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇటీవల సర్వే చేశారు, సిరలాజికల్ సర్వే. సో సిరలాజికల్ సర్వే ఆధారంగా వారు ఈరోజు ఏం ప్రకటన చేశారంటే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ 1,07,236 కేసులు, కరోనా కేసులు, పాజిటివ్ కేసులు. ఏంటి? కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాల ప్రకారం యాజ్ ఆన్ టుడే. సో ఇది కాదు అసలు కరోనా కేసులు అనేది భారతదేశంలో. సిరలాజికల్ టెస్ట్ లో మనకు తెలిసింది ఏంటంటే దాదాపు 30 కోట్లకు పైగా భారతీయులు ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు అని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? భారతదేశంలో ప్రతి 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు అంటాడు. అంటే ఏంటి? చూడండి, ఇటీవల తరచు మనం చర్చించుకున్నాం, కరోనా వైరస్ ప్రభావం అనేది ప్రతి వ్యక్తి పైన సమానంగా లేదు. కొంతమందికి ఆల్రెడీ వైరస్ సోకింది, ఎలాంటి లక్షణాలు లేకుండా వ్యాధి నుండి బయటపడ్డారు. కొంతమందికి సులభంగా వ్యాధి బారిన పడ్డారు. సో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చాలా అంశాలు చూస్తున్నాం. సో అలా కొంతమందికి అసలు వ్యాధి వచ్చిందా లేదో కూడా తెలియకుండా ఉంటారు. సో అలా సీరలాజికల్ టెస్ట్ ఏంటంటే, ఒక వైరస్ మన శరీరంలోకి ప్రవేశించింది అనుకో, వైరస్ అనే కాదు, ఒక ప్యాథోజన్ అంటే ఏంటి? మన శరీరానికి ఒక వ్యాధిని కలిగించే ఒక జీవి అన్నట్టు, ఒక సూక్ష్మ జీవి అనుకోండి. అలాంటి ప్యాథోజన్ వైరస్ అయినా కానివ్వండి, బ్యాక్టీరియా అయినా కానివ్వండి, ప్రోటోజోవనే కానివ్వండి, లేదంటే శిలీంధ్రాలే కానివ్వండి, ఫంగల్ డిసీజే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అలా మన శరీరంలోకి వ్యాధికారకం ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యాధికారకం ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుకోవడానికి మన శరీరంలో యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ప్రతిదేహకాలు అంటాం. ఆ యాంటీబాడీస్ ఒకసారి ఉత్పత్తి అయినాయి అంటే అది ఎప్పటికి కూడా ఇమ్యూనలాజికల్ మెమరీని జనరేట్ చేసుకుంటాయి. సో అలాంటి యాంటీబాడీస్ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన యాంటీబాడీస్ ని మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఎగ్జాంపుల్, కరోనా వైరస్ మన శరీరంలో ప్రవేశించింది అనుకోండి, దీనికోసం ప్రత్యేకమైన యాంటీబాడీస్ అనేది విడుదల చూస్తాం. సో ఈ యాంటీబాడీస్ మన శరీరంలో ఉన్నాయనుకోండి, అంటే మన శరీరంలోకి కరోనా వైరస్ సోకింది, దాన్ని అడ్డుకట్ట వేయడానికి మన శరీరం యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసింది అన్నట్టు. అంటే కరోనాకి ప్రతికూలంగా పనిచేసే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి మన శరీరంలో ఉన్నాయనుకోండి, సో వైరస్ సోకింది కాబట్టి మన శరీరం ఉత్పత్తి చేసింది అంటే నాకు కరోనా వ్యాధి వచ్చిపోయింది అన్నట్టు. సో ఇలాంటివే సిరోలాజికల్ సర్వే. అలాంటి సిరోలాజికల్ సర్వే ఆధారంగా భారతదేశంలో 30 కోట్ల పైచిలుకు జనాభా ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు అని చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలు ఏంటి? సో 1,07,77,236 అధికారిక గణాంకాలు. తక్కువగా ఉంటుంది మనకు. చూడండి, మనకి ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఉంటుందో కరోనాకి సంబంధించి టెస్టింగ్ కిట్లు కూడా సరిగా పనిచేయలేదు. కొంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నా కూడా తెలియలేదు, కొంతమంది నెగిటివ్ ఉన్నా పాజిటివ్, అలాంటి చాలా చూస్తాం వివాదాలు. సో అలా ఆర్టీపీసీఆర్ టెస్ట్ల ఆధారంగా ఈ గణాంకాలు, సిరలాజికల్ టెస్ట్ ఆధారంగా ఈ గణాంకాలు. ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. కరోనా వైరస్ మన శరీరంలో ఉందా లేదా అని పరిశీలించే ఒక టెస్ట్. సో అదొకటి గుర్తుంచుకోండి. ఆర్టీపీసీఆర్ మనకు కరోనా వైరస్ సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ చేసుకున్నాం కదా, అందులో దీనికి సంబంధించి ప్రత్యేకంగా చర్చించాను. సో ఇది మనకు కరోనా వైరస్ సంబంధించి 3 అంశాలు. ఒకటి ఆత్మనిర్భరత అనే అంశము. ఆత్మనిర్భరత అనే ఒక పదము, స్వాలంబన అనే పదం లేదా సెల్ఫ్ రిలయన్స్ అనే పదం. ఆత్మనిర్భరత అనే పదము ఈ సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా ఈరోజు వార్తల్లో నిలిచింది. మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్, సౌదీ అరేబియా విదేశాల నుండి వచ్చే విమానాలపైన నిషేధాజ్ఞలు విధించింది. అందులో 20 దేశాలున్నాయి, అందులో ఇండియా కూడా ఉంది. అండ్ నెక్స్ట్, సిరోలాజికల్ సర్వే ICMR కి సంబంధించి వీరు చెప్పిన నిజం ఏంటంటే, దాదాపు భారతదేశంలో 30 కోట్ల మందికి, అంటే 4 మెంబర్స్ లో ఒకరికి ఖచ్చితంగా ఇప్పటికే కరోనా వైరస్ సోకింది అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రకటించారు. ఇది మనకు కరోనాకి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక డిసీజ్, అంటే దోమల ద్వారా వ్యాప్తి జరిగేవి ఏవి ఉంటాయి? ఎగ్జాంపుల్, మలేరియా అంటే ఇటీవల చూడండి మనకి క్లోరోక్విన్ అనే మెడిసిన్, మనకి క్లోరోక్విన్ కానివ్వండి, చాలా మెడిసిన్స్ ఉంటాయి, అవి కూడా తరచూ వార్తలు ఇచ్చి ఇటీవల కరోనా సంబంధిత కాలంలో. సో మనకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానివ్వండి, ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తాం. కరోనా పరిస్థితుల కాలంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ ని మనం ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా వాడాము, విదేశాలకి కూడా ఎగుమతి చేసాం. ఒకానొక పరిస్థితిలో అమెరికా కూడా మనల్ని రిక్వెస్ట్ చేసింది, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం. సో అవన్నీ అంశాలు మనకు పాత అంశాలు ఇప్పుడు అవసరం లేదు, అవన్నీ మనం చర్చించుకున్నాం. సో అలా మలేరియాకి వాడే మెడిసిన్ ఏదైతే ఉంటుందో క్లోరోక్విన్, అందుకే ఇక్కడ లింక్ చేశాను. సో మలేరియా కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి,
జికా కానివ్వండి, సో ఏదైనా సరే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తున్నాను, దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందేవి అన్నట్టు. అంటే ఒక వ్యాధి దోమలు ఈరోజు వాహకంలో పనిచేస్తాయి అన్నట్టు. నాకు దోమ కాటేస్తుంది, దోమ ద్వారా వేరే వ్యక్తికి వ్యాధి ట్రాన్స్మిట్ అవుతుంది అన్నట్టు. అలా దోమల ద్వారా కలిగే వ్యాధి వ్యాప్తి ఏదైతే ఉంటుందో వాటి విషయంలో IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో IRDAI చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. మన భారతదేశంలో నియంత్రణ సంస్థలు చాలా ఉంటాయి. సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ నియంత్రించేది. మరియు RBI, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, భారతదేశంలో బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే సంస్థ RBI. సో అలాంటి సంస్థలు ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రణ నిర్వహణ చేసే సంస్థ. అలాంటిదే IRDAI హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ పేర్లను చూడండి, సో బీమా రంగాన్ని నియంత్రించే సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు కొన్ని కీలక గైడ్ లైన్స్ విడుదల చేసింది. భారతదేశంలో దోమల ద్వారా కలిగే వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధి వ్యాప్తిని మనం దృష్టిలో ఉంచుకొని, సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది. ఇలాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వీటి విషయంలో కూడా భారతదేశంలో ఇప్పుడు ఏవైతే బీమా రంగ సంస్థలు ఉన్నాయో ఆ బీమా రంగ సంస్థలు ప్రత్యేక పాలసీలను రూపకల్పన చేయమని చెప్పేసి అడిగింది. సో ప్రత్యేక పాలసీలను రూపకల్పన చేయమని గైడ్ లైన్స్ ఆర్డర్స్ జారీ చేసింది. ప్రత్యేక పాలసీ అంటే ఏంటి? ఇటీవల కాలం మనం చూసాం, కరోనా వైరస్ కి సంబంధించి, కరోనా వ్యాధికి సంబంధించి చాలా బీమా సంస్థలు ఇటీవల పాలసీలను తీసుకొచ్చాయి. IRDAI గైడ్ లైన్స్ లేదే ఏ పాలసీని కూడా ప్రవేశపెట్టకూడదు ఏ సంస్థ కూడా. అది ఇంపార్టెంట్. భారతదేశంలో LIC అయినా కానివ్వండి, SBI లైఫ్ కానివ్వండి, సో స్టార్ హెల్త్ కానివ్వండి, చాలా అంశాలు. ఇటీవల కరోనా వ్యాధికి సంబంధించి 1 year పాటు అమల్లో ఉండే పాలసీలను తీసుకొచ్చారు. ఎందుకంటే కరోనాకి సంబంధించి ఎవరికైనా కరోనా వ్యాధి సోకింది అనుకోండి, ఆ వ్యాధి బారిన పడ్డ వ్యక్తి ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు కరోనా పరిస్థితిలో చూసాము. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా, నాకు ఫ్యూచర్లో కరోనా వ్యాధి సోకింది అనుకోండి, నా యొక్క బాధ్యత మీదే అన్నట్టు. అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా చూస్తారు. ఈ రోజు మనం పాలసీ చేసుకుంటే రేపు మనకు కరోనా వ్యాధి నిర్ధారణమైంది అనుకోండి, వెంటనే ట్రీట్మెంట్ చేయరు. అంటే మినిమం ఒక 15 days చూస్తారు అన్నట్టు. 15 days తర్వాత మాత్రమే పాలసీ అమల్లోకి వస్తుంది అన్నట్టు. సో అలా కరోనా వ్యాధిని ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. అలా దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి ఏదైతే జరుగుతుందో ఇలాంటి వ్యాధులను ఉద్దేశించి కూడా వైద్యపరమైన సహాయం కోసము ఆర్థిక పరమైన సహాయంలో ఉద్దేశించి ప్రత్యేక బీమాలను తయారు చేయండి అని చెప్పేసి భారతదేశంలోని బీమా రంగ సంస్థలన్నిటికీ కూడా ఆర్డర్స్ జారీ చేస్తూ ఈరోజు IRDAI వార్తలు నిలిచింది. అంటే ఏం చేస్తారు, ఒక్కొక్క ఇన్సూరెన్స్ సంస్థ రేపటి నుండి చూడండి, సో ఒక్కొక్క ఇన్సూరెన్స్ సంస్థ, సో మేము డెంగ్యూ వ్యాధి కోసం ప్రత్యేక పాలసీని రూపకల్పన చేసినాం. సో మీరు పాలసీ ఒకవేళ 10,000 పాలసీ తీసుకున్నారు అనుకోండి, మంత్లీ ప్రీమియం ఇంత కట్టాలి, లేదా 2 లక్షల పాలసీ తీసుకున్నారు అనుకోండి, మంత్లీ ప్రీమియం ఇంత కట్టాలి అని చెప్పేసి ఏదో రకంగా మనకు పాలసీ ప్రీమియం అనే అంశాలు తరచూ చూస్తుంటారు. ప్రీమియం అంటే ఏంటంటే మనం చెల్లించేది, పాలసీ అంటే మనకేమైనప్పుడు వాళ్ళు చెల్లించేది అన్నట్టు. సో అలా పాలసీ అమౌంట్, అలాంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆర్డర్ జారీ చేశారు. ఇలాంటి అంటే ఇటీవల IRDAI వారు ఎలాంటి వ్యాధులకు సంబంధించి నూతన పాలసీలను రూపకల్పన చేయమని భారతదేశంలోని బీమా రంగ సంస్థలకు ఆర్డర్లు జారీ చేశారు అంటారు. సో దోమల ద్వారా కలిగే వ్యాధులు ఏవైతే ఉంటాయో, దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి జరిగేవి ఏదైతే ఉంటాయో వాటి కోసం ప్రత్యేక పాలసీలను మనం ఇకపైన చూడబోతున్నాం. మలేరియా పాలసీ అంటారు, ఒకరేమో డెంగ్యూ పాలసీ అంటారు, ఒకరేమో జికా పాలసీ అంటారు, ఇప్పటి వరకు కరోనా పాలసీ ఉన్నాయి. సో ఇలాంటి పాలసీలు రానున్నాయి. సో ఈరోజు IRDAI కీలకమైన ప్రకటన చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు ఏ సంస్థ అయినా కూడా IRDAI అప్రూవల్ లేని ఏ బీమా రంగ సంస్థ కూడా భారతదేశంలో పనిచేయదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు అయేషా అజీజ్. సో అయేషా అజీజ్ వార్తలు నిలిచారు. కాశ్మీరీ యువతి, సో కాశ్మీరీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన యువతి ఈరోజు భారతదేశంలోనే ఒక గొప్ప రికార్డు సృష్టించారు. ఆ రికార్డు ఏంటంటే అత్యంత పిన్న వయస్సులో పైలట్ గా వార్తలు నిలిచారు. పైలట్ అంటే ఏంటి? మనకి ఫ్లైట్ డ్రైవర్ అన్నట్టు. సో ఫ్లైట్ ని నడిపేవారు. సో అత్యంత పిన్న వయస్సులో ఇటీవల పైలట్ లైసెన్స్ పొంది అత్యంత పిన్న వయసులోనే పైలట్ గా గుర్తింపు పొందిన కాశ్మీరీ యువతి పేరేంటి అంటే అయేషా అజీజ్. యాక్చువల్గా 16 years ఏజ్ లోనే, తనకు 16 సంవత్సరాల వయసులోనే స్టూడెంట్ పైలట్ లైసెన్స్ పొందారు తను. సో అలా స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అంటే విద్యార్థులకు ఇచ్చే పైలట్ లైసెన్స్ అన్నట్టు. అంటే వారు విమానాన్ని నడపడం, ఈ ప్రయాణికులు ఎక్కే విమానాన్ని నడపరు, కాకపోతే పైలట్ లైసెన్స్ అంటే ఏంటంటే విమానాన్ని నడపడానికి అర్హులు అన్నట్టు. సో అలా పైలట్ లైసెన్స్ జస్ట్ 25 years ఏజ్ లోనే ఇప్పటి వరకు భారతదేశంలో మహిళల విషయం చెప్తున్నాను. సో అత్యంత పిన్న వయస్సులో ఇటీవల పైలట్ గా వార్తలు నిలిచిన
కాశ్మీరీ మహిళ పేరు, సో మహిళల విషయంలోనే, పురుషుల విషయానికి మనం పక్కన పెట్టండి, సో అత్యంత పిన్న వయసులో ఒక మహిళ పైలట్ గా ఈరోజు వార్తలు నిలిచారు. తన పేరు గుర్తుంచుకోండి, అయేషా అజీజ్. కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి చాలా మందికి ఈరోజు ఒక మనకేంటి ఆదర్శవంతమైన వ్యక్తిగా కూడా వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్, మనం చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతాము. ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా కూడా ఈరోజు వార్తలు ఇచ్చారు. జస్ట్ 25 years ఆఫ్ ఏజ్ లోనే ఒక మహిళ ఇప్పటి వరకు ఎవరు కూడా సాధించిన ఒక ఘనత పైలట్ లైసెన్స్ సంబంధిత అంశంతో భారతదేశంలో అతి పిన్న వయసులో ఒక మహిళ పైలట్ గా వార్తలు నిలిచారు, అయేషా అజీజ్. నేరుగా గుర్తుంచుకోండి. సో పైలట్ అంటున్నాను, విమానాలు అంటున్నాను కాబట్టి, సో నిన్న ప్రారంభమైన బుధవారం రోజు బెంగళూరు యలహంక వేదికగా జరుగుతున్న ఏరో ఇండియా 2021 చాలా ఇంపార్టెంట్ వైమానిక ప్రదర్శనలు అన్నట్టు. సో ఇవి వైమానిక విన్యాసాలు, వైమానిక ప్రదర్శనలు. మన భారతదేశానికి సంబంధించి రకరకాల ఫ్లైట్స్ కానివ్వండి, విమానాలకు సంబంధించి ఎగ్జిబిషన్ అన్నట్టు చాలా మంది చూస్తారు, చాలా ఆకర్షితులు అవుతారు. సో అలా ఈ సంవత్సరం ఏరో ఇండియా 2021 వేదిక మనకి కర్ణాటక యలహంక వేదికగా జరిగింది. సో నిన్నటి రోజు జరిగిన కీలక పరిణామం ఏంటంటే, ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు, సో రక్షణ శాఖ మంత్రి, హిందుస్థాన్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ వారికి దాదాపు 48,000 కోట్ల రూపాయలతో తేజస్ యుద్ధ విమానాలు, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్స్ కోసము ఒప్పందాన్ని నిన్న ఫైనల్ గా కుదుర్చుకోవడం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ దాదాపు 83 తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన సైన్యంలో చేరబోతున్నాయి, వైమానిక సైన్యంలో. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ వైమానిక విన్యాసాలకు సంబంధించి, వైమానిక ఎగ్జిబిషన్ సంబంధించి భారత ప్రధాని ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశారు. భారతదేశం ఇప్పటి వరకు మేక్ ఇన్ ఇండియా అని నినాదాన్ని ఇచ్చాము. ఈరోజు మేక్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ ఇతివృత్తంతో ముందుకు సాగాలి అన్నారు. ఈరోజు చూడండి, భారతదేశంలో తయారైన మిసైల్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్ భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసిన క్షిపణి వ్యవస్థ మనకేంటి, బ్రాహ్మోస్. సో బ్రాహ్మోస్ క్షిపణిని ఇప్పటి వరకు దాదాపు 12 దేశాలకు పైగా దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి చూసాం మనం. ఇటీవల వియత్నాం కూడా మన నుండి బ్రాహ్మోస్ క్షిపణిని పొందారు. సో ఇటీవల భారతదేశం రక్షణ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని మయన్మార్కి కూడా సబ్మెరైన్ వ్యవస్థను ఇచ్చింది. ఈరోజు భారతదేశము మేక్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ అనే ఇతివృత్తంతో అన్ని రంగాల్లో, రక్షణ రంగమే కానీ, వైమానిక రంగమే కానివ్వండి, పరిశ్రమ రంగమే కానివ్వండి, మన వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆధారంగా స్వావలంబన సాధించాలి, ఆత్మనిర్భరత సాధించాలి. అట్ ద సేమ్ టైం ప్రపంచానికి కావాల్సిన అవసరాలను కూడా తీర్చాలని చెప్పేసి ఏరో ఇండియా వేదికగా, ట్విట్టర్ వేదికగా భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. నిన్న క్లాస్లో మనం దీని గురించి చర్చించుకున్నాం. మరొకసారి ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలో నిలిచిన నెక్స్ట్ పర్సన్స్ జెఫ్ బెజోస్ అండ్ యాండీ జెస్సీ. సో జెఫ్ బెజోస్, యాండీ జెస్సీ, ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి. యాండీ జెస్సీ అండ్ జెఫ్ బెజోస్, ఇద్దరు కూడా ఇంపార్టెంటే. సో ఇప్పటి వరకు మనం చాలా సార్లు చర్చించుకుంటున్న వ్యక్తి, వార్తల వ్యక్తులు తరచూ కనబడుతున్నారు మనకు, జెఫ్ బెజోస్ గారు. జెఫ్ బెజోస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అమెజాన్ సంస్థ. సో అమెజాన్ సంస్థ మరియు బ్లూ ఆరిజిన్ సంస్థ అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ప్రైవేట్ సంస్థ, అమెరికాకి సంబంధించింది. దానికి సంబంధించి కూడా ఇటీవల తరచూ వార్తల్లో కొన్ని అంశాలు మనం చర్చించుకున్నాం. సో అలా అమెజాన్ సంస్థకి సంబంధించి ప్రస్తుతం CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న జెఫ్ బెజోస్ గారు ఇటీవల తన పదవిని వదులుకుంటున్నట్టుగా ఒక కీలక ప్రకటన చేశారు. సో నూతన CEOగా వార్తలు నిలిచిన వ్యక్తి యాండీ జెస్సీ. ప్రస్తుతం యాండీ జెస్సీ ఏ విధిని నిర్వర్తిస్తున్నారంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లిమిటెడ్. సో ఒక సాఫ్ట్వేర్ సంస్థ అనుకోండి. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకి ప్రస్తుతం చీఫ్ గా ఉన్న యాండీ జెస్సీ గారు ఇకపైన అమెజాన్ సంస్థ మొత్తానికి కూడా CEOగా విధులు నిర్వర్తిస్తారని చెప్పేసి ఈరోజు అధికారికంగా ఇంకా సంస్థ ప్రకటనను విడుదల చేయలేదు. కానీ సంస్థకి సంబంధించిన ట్విట్టర్ వేదికగా కానివ్వండి, సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్ అని చెప్పేసి యాండీ జెస్సీ పేరు అనేది చలమన్లో ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో అమెజాన్ అనగానే ఇప్పటి వరకు మనకు అమెజాన్ సంబంధించి చాలా అంశాలు ఇటీవల చర్చించుకున్నాం. సో భారతదేశంలో అమెజాన్ ఒక్కొక్క రాష్ట్రంతో ఇటీవల కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి అమెజాన్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. అదేంటి, ఆన్లైన్ మద్య విక్రయాలకి సంబంధించి మరియు బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలో సంపన్న వ్యక్తులకి సంబంధించి మనకు నెంబర్ 1 ప్లేస్ లో ఇటీవల ఎలన్ మస్క్ గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న జెఫ్ బెజోస్ గారు ఒక కీలక పదవిని వదులుకున్నట్టుగా ఈ మంగళవారం ప్రకటన చేశారు. అమెజాన్ సంస్థ CEOగా ఇక పైన నేను కంటిన్యూ అవ్వనని చెప్పారు. సో ఆ CEO బాధ్యతల విషయంలో నెక్స్ట్ ఈ రోజు వార్తలు ఇచ్చిన వ్యక్తి మనకు యాండీ జెస్సీ. ఇది ఒకటే గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన చేస్తే మాత్రం మనం మరొకసారి చూద్దాము. అండ్ నెక్స్ట్,
ఈరోజు పెమ్మరాజు సూర్యారావు గారు సో 1934లో మచిలీపట్నంలో జన్మించారు. మన తెలుగు వ్యక్తి. మన రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే పోటీ పరీక్షలు ఏవైతుంటే అందులో తన గురించి అడుగుతారు. జాతీయ స్థాయిలో అడగకపోవచ్చు. సో మన రాష్ట్రంలో మాత్రం గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. సో మ్యూజిక్ కి సంబంధించి చాలా ఘనతలు సాధించాడు. సో రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు మచిలీపట్నంలో జన్మించారు. సో ఈరోజు మరణిస్తూ వార్తలో నిలిచారు. తను దాదాపు ఆకాశవాణి ద్వారా కానివ్వండి, ఆకాశవాణి అంటే ప్రభుత్వ ఛానల్, ఆకాశవాణి ద్వారా కానివ్వండి, లేదంటే ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత పాఠశాల ఏదైతే ఉంటుందో, ప్రభుత్వ సంగీత పాఠశాల లేదా కళాశాలలో చాలా కాలం పాటు తను ఆచార్యులుగా, అధ్యాపకులుగా కూడా సేవలు అందించిన వ్యక్తి. సో అలా సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి పెమ్మరాజు సూర్యారావు గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తుది శ్వాస విడిచి వార్తలు నిలిచారు. సో నేరుగా గుర్తుంచుకోండి. అండ్ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత పాఠశాల, ప్రభుత్వ సంగీత పాఠశాల ఎక్కడ ఉంది అంటే విజయవాడలో ఉంది. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. సో పెమ్మరాజు సూర్యారావు గారు. నేరుగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఇటీవల మరణించిన, రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి పెమ్మరాజు లేదా పి సూర్యారావు గారు. పూర్తి పేరు పెమ్మరాజు సూర్యారావు గారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటే సంగీత రంగంలో, సంగీత విద్వాంసుడు. మరియు నృత్య రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు. నృత్య రంగం అంటే ఏంటి? శాస్త్రీయ పరంగా చూసే శాస్త్రీయ నృత్యాలు మనకి ఏవైతే ఉంటే క్లాసికల్ డాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. కానీ సంగీతం ద్వారా మాత్రం చాలా మందికి సుపరిచితులు. ఈరోజు తుది శ్వాసతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఆస్ట్రేలియాకి సంబంధించి మెర్వ్ హ్యూగ్స్. సో మెర్వ్ హ్యూగ్స్, మనకి హ్యూగ్స్ అనే పేరు వినగానే ఫిలిప్ హ్యూగ్స్ గుర్తుకొస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడిన ఘటన ఏంటంటే, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్ల్లో ఒక బంతిని ఎదుర్కొని చాలా బలంతో తాకిన ఒక బంతి కారణంగా ప్రాణాలు వదిలాడు మైదానంలోనే. ఫిలిప్ హ్యూగ్స్ మనందరికీ తెలుసు. ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్ మైకేల్ క్లార్క్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బాధాకరమైన సంఘటన. హ్యూగ్స్ తన పేరు గుర్తుకొచ్చింది కాబట్టి ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలాసార్లు పోటీ పరీక్షలో ఫిలిప్ హ్యూగ్స్ సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. సో ఇటీవల మైదానంలో బలమైన బంతి కారణంగా మరణించిన వ్యక్తి పేరేంటి, ఆస్ట్రేలియా క్రీడాకారుడు పేరేంటి అంటే ఫిలిప్ హ్యూగ్స్. దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. సో అలాంటి హ్యూగ్స్ పేరుతో ఉన్న మెర్వ్ హ్యూగ్స్ ఈరోజు వార్తలు నిలిచారు. తను కూడా ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తే. ఎక్కువగా ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తులకే హ్యూస్ అనే పేరు ఉంటుంది. HUGES, హ్యూస్ అనాలి. కాకపోతే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుతాం కాబట్టి హ్యూగ్స్ అంటాము. సో అలా మెర్వ్ హ్యూగ్స్ ఆస్ట్రేలియా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. దాదాపు తన కెరీర్లో 53 టెస్ట్ మ్యాచ్ల్లోనూ మరి 33 వన్డే మ్యాచ్ల్లోనూ ప్రాతినిధ్యం వహించిన దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు. సో తను ఏ రంగంలో గుర్తింపు పొందంటే, క్రికెట్ లో కూడా చాలా ఉంటాయి మనకి, వికెట్ కీపింగ్ అని, బౌలింగ్ అని, ఆల్రౌండర్ అని, బ్యాట్స్మెన్ అని చెప్పేసి. సో అలా ప్రముఖ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ లేదా ఫాస్ట్ బౌలర్. సో అలా ఆస్ట్రేలియా కుడి చేతి వాటం బౌలర్ ఈరోజు వార్తలు నిలిచారు. ఎందుకంటే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం కూడా హాల్ ఆఫ్ ఫేమ్ క్రికెటర్స్ ని గుర్తిస్తుంది. హాల్ ఆఫ్ ఫేమ్ అనే పదం గుర్తుంచుకోండి. హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి ఏ రంగం గురించి వార్తలు నిలిచినా కూడా వారు ఆ పలానా రంగంలో వారికంటూ చరిత్ర ఉన్నంత కాలం గుర్తుండిపోయే వ్యక్తులు అన్నట్టు. ఇటీవల మనం బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ గురించి చర్చించుకున్నాం. మనం మేవెదర్ చాలానే అజేయుడు, ఇప్పటి వరకు కూడా అసలు తను ఆడిన బాక్సింగ్ మ్యాచెస్ లో అసలు ఓటమి అంటూ తెలియని బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్, తన గురించి చర్చించుకున్నాం. హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించి బాక్సర్లకు సంబంధించి ఈరోజు క్రికెట్ ఆస్ట్రేలియా దేశంలోని క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వారి చరిత్రకి సంబంధించి అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఎవరైతే ఉంటారో, క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వివిధ రంగాలకు సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తింపు పొంది వార్తలు నిలిస్తే వారు ఆ పర్టికులర్ రంగానికి వీడ్కోలు పొందిన వ్యక్తులే. సో రిటైర్మెంట్ అయిన వ్యక్తులు అన్నట్టే. సో రన్నింగ్ ప్లేయర్స్ కి ఇవ్వరు. సో అలా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ క్రికెటర్ గా ఈ రోజు మెర్వ్ హ్యూగ్స్ గారిని గుర్తిస్తూ ప్రకటన చేసింది. మెర్వ్ హ్యూగ్స్ సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆస్ట్రేలియాకి సంబంధించి రైట్ ఆర్మ్ బౌలర్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచారు. సో తనకి సంబంధించి చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఒక ప్రముఖ దిగ్గజ ఆస్ట్రేలియా బౌలర్. సో మెర్వ్ హ్యూగ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ ఆస్ట్రేలియాగా గుర్తింపు పొందుతూ వార్తలు నిలిచారు.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం ఇచ్చే పుస్తకం అన్నట్టు. ముఖ్యంగా పిల్లలకి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా, ఏ వయస్కుల వారైనా కూడా వారికి ప్రత్యేకంగా ఉండే ఒక పుస్తకం. చాలా కొటేషన్స్, పోయమ్స్ తో కూడిన ఒక పిక్చర్ బుక్ కూడా. సో ఈ పుస్తకం ఎవరు మన ముందుకు తీసుకురావడం జరిగిందంటే దలై లామా. సో ప్రముఖ స్పిరిచువల్ పర్సనాలిటీ దలై లామా. సో దలై లామా అనగానే మనకు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల గుర్తుకు రావాలి. చాలా చరిత్ర ఉంది దలై లామాకి సంబంధించి. చైనాకి, ఇండియాకి ఒక వివాదం కూడా దలై లామా. సో అలాంటి దలై లామా ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి దలై లామా గారి నూతన పుస్తకం ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఈ పుస్తకాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఆథర్ ఎవరంటే దలై లామా. ఈ పుస్తకం మొత్తం కూడా పద్యాలు మరియు కొటేషన్స్, మనకి ఈడియమ్స్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి. ఈడియమ్స్ అంటే చెలక్తులు కానివ్వండి అలాంటివి ఉంటాయి. అండ్ ఈ పుస్తకాన్ని ఎడిట్ చేసిన పర్సన్ పేరు ఏంటి అంటారు, అది కూడా గుర్తుంచుకోండి. సో రేణుకా సింగ్. సో రేణుకా సింగ్ లేదా రేణుకా సింగ్. సో రేణుకా సింగ్ అనే ఒక పర్సన్, ఒక మహిళ ఈ పుస్తకాన్ని ఎడిట్ చేస్తూ మన ముందుకు రావడం జరిగింది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ పుస్తకం ఎవరికి సంబంధించింది అంటే దలై లామా గారు తీసుకొచ్చిన పుస్తకం. సో ఈ బుక్ యొక్క ఎడిటర్ ఎవరు అంటే మనకు రేణుకా సింగ్. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన పబ్లికేషన్స్ ఏదంటే ఇటీవల తరచూ నేను చెప్తున్న అంశం పెంగ్విన్ పబ్లికేషన్స్. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే పుస్తకాలు పెంగ్విన్ పబ్లికేషన్స్ కి చెందుతాయి. సో ప్రపంచంలోనే ఈ పబ్లికేషన్స్ కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు మన ముందుకు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం మరియు వార్తలు నిలిచిన వ్యక్తులు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు ప్రతి ఒక్కటి చర్చించుకుందాం. సో మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.